అందరూ మహర్షి కపిల్ మహర్షిని మనసులో ఆరాధించండి. నేను కపిల్ మహర్షి దగ్గర కూర్చున్నాను. వారి సాన్నిధ్యంలో ఉంటున్నా అని చెప్పి వారి ఋషి సాన్నిధ్యంలో ఉంటూ ఆ పరమాత్మని ప్రార్థిద్దాం. పరంపిత పరమాత్మ యొక్క ముఖ్యమైన నిజమైనటువంటి నామము ఓంకారము. ఈ ఓంకారంలోనే అన్ని గుణాలు వచ్చేస్తాయి. అందుకే ఒక ఓంకారాన్ని జపం ద్వారా అన్ని నామాలు స్మరించబడతాయి. ఓం అంటే సర్వరక్షకుడు, అంటే అన్ని రకాలుగా రక్షించేవాడు. ఒక ప్రాణికి ఏ విధమైనటువంటి రక్ష కావాలనో ఆ రకమైనటువంటి రక్షణ ఇచ్చేసి అన్ని రకాలుగా కాపాడేవాడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఓం అని సర్వరక్షకుడు. రక్షకుడు అంటున్నామంటే అన్ని రకాలుగా రక్షించాలి. విద్యనిచ్చి, బలాన్ని ఇచ్చేసి, ఐశ్వర్యాన్ని ఇచ్చి అన్ని రకాలుగా ఆ ప్రాణికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీరుస్తూ అందరూ రక్షించాలన్నమాట. అందుకే ఓంకారంతో మనం ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం. మనసులో అనుకోండి. భావన ఇప్పుడు అమ్మ అనగానే మనకు అమ్మ స్వరూపం, అమ్మ అని 2 అక్షరాలు పలుకుతాం. అమ్మ అనగానే 2 అక్షరాలు కాకుండా అమ్మ యొక్క స్వరూపం ఏ విధంగా మనకు కనిపిస్తుందో అమ్మని స్మరించగానే, అలాగే మన ఓంకారాన్ని స్మరించగానే మన కణకణంలో వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు అంటే నీ హృదయ ప్రదేశంలో, హృదయ మందిరంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని మీకు భావన కలగాలి. మనం చేసే ప్రతి కర్మ, మనం చేసే ప్రతి క్రియాకలాపం ఆ పరమేశ్వరుడు చూస్తున్నాడు. హృదయ దేవాలయంలో పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. దేహ దేవాలయం దగ్గర కూర్చొని ఆ పరమేశ్వరుడిని అంటే పరమాత్మని ప్రార్థిస్తున్నాము. మనం చేసే ప్రతి కర్మ, ప్రతి శ్వాస, ప్రతి నిశ్వాసను ఆ పరమాత్మ గమనిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి విచారాన్ని గమనిస్తున్నాడు. అదే మనసులో భావన ఉంచి ఆ ముక్త పురుషుడైనటువంటి ఆ మహర్షి కపిల్ మహర్షి కూడా మనను అనుగ్రహిస్తున్నాడు. మన కర్మలు చూస్తున్నాడు. కాబట్టి మనసులో భావన పరంపిత పరమాత్మను స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అనే భావనతోటి గురు సాన్నిధ్యంలో ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అనే భావనతోటి మీరు మనసులో భావనాత్మకంగా నీ కణంలో వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. శ్వాస తీసుకోండి. ఒకసారి శ్వాస తీసుకొని ఓంకారాన్ని స్మరించండి. ఓంకారాన్ని ఉచ్చరించగానే సర్వరక్షకుడా అనే భావన కలగాలి. శ్వాస ప్రశ్వాసను గమనిస్తూ ఉండండి. మీ మనసును మీ పాదాల దగ్గర తీసుకొచ్చేయండి. మీ పాదాలలో ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటేనా, కష్టంగా ఉంటే వాటిని ఆ 2 పాదాలను అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సరి చేసుకోండి. తర్వాత కొంచెం పైకి వచ్చేసేయండి. మీ మోకాల వరకు భాగం అంతా కూడా ఫ్రీగా ఉందా లేదా చూసుకోండి. మీ మనసంతా మీ మోకాలు కింది భాగం వరకే ఉండాలి. అది సరి చేసుకోండి. ఇబ్బందికరం ఉంటే కదిలిస్తూ దాన్ని సరి చేసుకోండి.
ఇప్పుడు మోకాలు నుంచి నడుము వరకు భాగం అంతా ఫ్రీగా ఉందో లేదో, సహజంగా ఉందో లేదో చూసుకోండి. సహజంగా లేకపోతే సహజంగా ఉండే విధంగా ఫ్రీగా కూర్చోండి. ఇప్పుడు మీ కటి ప్రదేశం నుండి, నడుము ప్రదేశం నుండి, హృదయ ప్రదేశం వరకు భాగం అంతా ఫ్రీగా ఉందో లేదో చూసుకోండి. సహజంగా ఉందో లేదో చూసుకోండి. తర్వాత హృదయ ప్రదేశం నుండి మస్తిష్కం వరకు నీ హృదయ ప్రదేశం నుండి మస్తిష్కం వరకు నీ శరీరం అంతా కూడా ఇప్పుడు మొత్తం అవలోకనం చేసుకోండి. అంతా ఫ్రీగా ఉందో లేదో, నీ బాడీ అంతా ఏ స్థితిలో కూర్చున్నా అదంతా ఫ్రీగా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు మీ కళ్ళను కోమలంగా మూసుకోండి. బిగించి, లాగించి పట్టుకోవద్దు. కళ్ళు కోమలంగా మూసుకోవాలి. ఇంకా సంపూర్ణ శరీరంలో ఏ అవయవాన్ని కూడా లాగి పట్టుకోకూడదు. ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు చూసుకోండి, మీ సంపూర్ణ శరీరం అంతా కూడా ఫ్రీగా ఉందో లేదో చూసుకోండి. అస్తు. ఇప్పుడు మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాస బయటికి వెళ్తుందా? మీరు కూడా బయటికి వెళ్ళండి. మీ మనసు ఆ శ్వాస మీదే కేంద్రీకృతం కావాలి. ఒకవేళ శ్వాస తీసుకుంటూ ఉంటే మీరు కూడా ఆ శ్వాసను తీసుకుంటూ ఉండండి. శ్వాసను గమనించండి. ఇప్పుడు ఎవరు కూడా శరీరాన్ని కదిలించకూడదు. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ మెడ కూడా ఫ్రీగా, నిటారుగా ఉండాలి. మీ శ్వాసను గమనించండి. మీ శ్వాస ప్రశ్వాసను గమనించండి. మీ శ్వాస ప్రశ్వాస అనేది సమస్థితిలో ఉండాలి. ఎంతైతే గాలిని లోపలికి తీసుకుంటున్నావో అంతే గాలిని బయటికి కూడా వదలాలి. అది అంతా కూడా సహజంగా సమస్థితిలో ఉండే విధంగా చూసుకోండి. మన శ్వాస ప్రశ్వాస యొక్క గతివిధి ఒక లయబద్ధంగా ఉండాలి. లయబద్ధంగా ఉండాలి. సహజ శ్వాసను తీసుకోవాలి. సహజ శ్వాస తీసుకోండి. స్వాభావికమైన శ్వాస. మీరు విశిష్టమైన ప్రయత్నం చేయొద్దు. స్వాభావికంగా శ్వాస తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదంటే వదలాలనిపిస్తే వదులుతూ ఉండండి. మీ మనసంతా కూడా శ్వాస మీద ధ్యాస ఉండాలి.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। మీ మనసంతా బయటికి వెళ్ళకూడదు. చాలా మంది మనసులంతా బయటికి వెళ్ళిపోయాయి. మీ మనసును మీ శ్వాస మీద తీసుకొచ్చేయండి. మీ శ్వాస ప్రశ్వాస యొక్క గతి విధిని చూస్తూ ఉండండి. మీ మనసులో ఓంకారాన్ని కూడా స్మరిస్తూ ఉండండి. హే సర్వరక్షకుడా, హే సర్వరక్షకుడా అనే భావన ఎల్లప్పుడూ మీ మనసులో స్మరిస్తూ ఉండాలి. ఇంకా మీ మనసు కూడా శ్వాసనే గమనిస్తూ ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ మెడ కూడా నిటారుగా ఉండే విధంగా చూసుకోండి. శ్వాస ప్రశ్వాస గతి మీద మీ మనసుని కేంద్రీకరించండి. మనసుని మళ్ళీ అక్కడే తీసుకొని వచ్చేయండి. పక్కకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అక్కడికి తీసుకొచ్చేయండి.
వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. మధ్యలో మనకు తెలియకుండానే మనము వంగిపోతూ ఉంటాం. అలా ఉండకుండా ప్రయత్నం చేయండి. ఒకేసారి గట్టిగా లాగి పట్టుకోవద్దు. నిదానంగా ఎంతవరకైతే ఉండగలుగుతారో అంతవరకు ఉండటం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసును బ్రహ్మరంధ్రం, మీ మస్తిష్కంలో బ్రహ్మరంధ్రం ఎక్కడైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రంలో స్థిరపరచండి. గమనించండి. అలాగే కిందికి వస్తూ బ్రికుటి మధ్యలో అంటే రెండు కను రెప్పల మధ్యలో కేంద్రీకరించండి. శ్వాస ప్రశ్వాస గతి సహజంగా లయబద్ధంగా ఉండాలి. మనసులో ఓంకారాన్ని కూడా స్మరిస్తూ ఉండాలి. ఖాళీగా ఉంచకూడదు. ఇప్పుడు బ్రికుటి మధ్య నుంచి కంఠకూపంలో మీ మనసుని స్థిరపరచండి. కంఠకూపంలో, కంఠ భాగంలో మీ మనసుని అక్కడే తీసుకొని వచ్చేయండి. అదే కనిపించాలి, మీకు ఏవి కనిపించకూడదు. కంఠ భాగం హృదయ ప్రదేశంలోకి తీసుకొచ్చేయండి. హృదయ ప్రదేశంలో మీ మస్తిష్కాన్ని, మీ మనసును కేంద్రీకరించండి. హృదయస్థానం అనేది బ్రహ్మ యొక్క స్థానం. బ్రహ్మ హృదయ ప్రదేశంలోనే ఉంటారు. ఆ హృదయ ప్రదేశం నుండి మెల్లగా నాభి ప్రదేశంలోకి మీ మనసుని తీసుకొచ్చేయండి. నాభి ప్రదేశంలో అంటే బొడ్డు ప్రదేశంలో మీ మనసుని కేంద్రీకరించండి. శ్వాస ప్రశ్వాస యొక్క గతి విధి లయబద్ధంగా, స్థిరంగా, స్థిమితంగా ఉండే విధంగా చూసుకోండి.
మనసులో పరంపిత పరమాత్మ యొక్క నిజమైన ముఖ్యమైనటువంటి ఓంకారాన్ని ప్రణవ జపాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ అన్ని పనులు ఒకేసారి కష్టంగా అనిపిస్తుంది. అభ్యాసం చేత సహజంగా ఇవన్నీ ఎదిగిపోతూ ఉంటాయి. మీరు శ్వాస ప్రశ్వాస యొక్క గతివిధిని నిరంతరంగా గమనిస్తూనే ఉండండి. శ్వాస ఎలా వెళితే అలా మీరు వెళ్తూ ఉండాలి. ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఎటువంటి బాహ్య విషయాలు ఆలంబన ఉండకూడదు. పరంపిత పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో, ఋషి సాన్నిధ్యంలో మనం కూర్చున్నాము. గురువు యొక్క సాన్నిధ్యంలో మనం కూర్చున్నాము. ఆ గురువే మనకు భావనాత్మకంగా ఉండాలి. ఆ పరమాత్మే మనకు భావనాత్మకంగా ఉండాలి. మిగిలిన ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఈ సమయం అంతా కూడా పరంపిత పరమాత్మకు కేటాయించాను. పరమాత్మకి ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ అన్య విషయాలను ఆలోచించడం కోసం తీసుకుని పరమాత్మకు సమర్పించిన సమయాన్ని పరమాత్మకే అంకితం చేస్తాను. ఇప్పుడు మెల్లగా నాభి ప్రదేశం నుండి కటి ప్రదేశం వరకు మీ మనసును తీసుకొని వచ్చేయండి. కటి భాగం వరకు. ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. పరంపిత పరమాత్మ యొక్క నిజమైన ముఖ్యమైనటువంటి ఓంకారాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. మీ మనసును కట్టి ప్రదేశం నుంచి మోకాలు వరకు తీసుకుని వచ్చేయండి. మెల్లగా కిందికి దిగుతూ మోకాలు ప్రదేశంలో మీ మనసుని కేంద్రీకరించండి. ఇప్పుడు మీ మనసు అంతా పాదాల దగ్గర తీసుకొని వచ్చండి. అంటే గురువు పాదాల దగ్గర మనం ఉంటున్నాం. ఇప్పుడు పరంపిత పరమాత్మ యొక్క పాదాల దగ్గర మనం ఉంటున్నాము. ఆ పరంపిత పరమాత్మకి మనసులో స్మరిస్తూనే ఉన్నాము. హే సర్వరక్షక పిత, నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించుము. హే సర్వరక్షక పిత, నాకు మంచి సద్జ్ఞానాన్ని ప్రసాదించుము. హే సర్వరక్షక పిత, నా బుద్ధిని పవిత్రం చెయ్యుము. శ్వాస ప్రశ్వాసను గమనిస్తూనే ఉండండి. హే సర్వరక్షక పిత, భూర్ అంటే జీవనాధారుడు
ఆ పరమేశ్వరుడు సమస్త ప్రాణులకు జీవం పోసేటువంటి వాడు. భువః ఆ పరమేశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క దుఃఖాలను దూరం చేసేటువంటి వాడు. అందుకే దుఃఖ వినాశకుడు. భువః అంటే దుఃఖ వినాశకుడు. స్వః ఆ పరమేశ్వరుడు సుఖస్వరూపుడు. ఆ పరమేశ్వరుడు అందరికీ సమస్త ప్రాణులకందరికి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? సమస్త ప్రాణులకు జీవం పోసేటువంటి వాడు. కాబట్టి జీవనాధారుడు, దుఃఖ వినాశకుడు, సుఖస్వరూపుడు. భూర్భువః స్వః తత్. ఇలాంటి గుణములతో యుక్తమైనటువంటి ఓ పరమేశ్వర, ఇంకా నువ్వు ఎటువంటి వాడవయ్యా అంటే సవితుః ఉత్పాదకుడివి. ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసేటువంటి వాడివి. ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసేటువంటి శక్తి సామర్థ్యం కేవలం నీలోనే ఉంది. అందుకే జగదుత్పాదకుడివి. సవితుః అంటే జగదుత్పాదకుడు. ఆ పరమేశ్వరుడు ఈ జగత్కి ఉత్పన్నం చేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి జగత్ ఉత్పాదకుడు ఆ పరమేశ్వరుడు. ఇంకా ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే తత్ సవితుః వరేణ్యం, వరింపదగిన వాడు. సమస్త ప్రాణుల చేత వరింపదగిన వాడు. వరణీయుడు ఆ పరమేశ్వరుడు. వరేణ్యం అంటే సర్వశ్రేష్ఠుడు, వరింపదగిన వాడు. తత్ సవితుః వరేణ్యం భర్గః. ఇంకా పరమేశ్వరుడు ఎటువంటి వాడే అంటే భర్గః శుద్ధ స్వరూపుడు, పవిత్రమైన వాడు, లేశ మాత్రం కూడా కల్మషం లేనటువంటి వాడు. కాబట్టి భర్గః అంటే ఆ పరమేశ్వరుడు శుద్ధ స్వరూపుడు. ఇంకా ఎటువంటి వాడంటే దేవస్య, భర్గో దేవస్య దివ్య గుణములు కలిగిన వాడు. ఆ పరంపిత పరమాత్మ దివ్య గుణములు కలిగిన వాడు. ఆ పరమాత్మ భర్గః శుద్ధ స్వరూపుడు, దేవస్య దివ్య గుణములు కలిగిన వాడు. కాబట్టి ఇన్ని గుణములతో యుక్తమైన ఆ పరమేశ్వరుని ధీమహి, నేను ధారణ చేస్తున్నాను, నేను ధ్యానిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్ని గుణములతో యుక్తమైన ఓ పరమేశ్వర, నాకు అలాంటి గుణమును ప్రసాదింపుము, అలాంటి జ్ఞానాన్ని ప్రసాదింపుము. ధీమహి ధ్యానిస్తున్నాను. కాబట్టి ధియో అంటే నా బుద్ధిని, యో నీవు, నహ నాకు, ధియో యో నహ నా బుద్ధిని నీవు ప్రచోదయాత్ పవిత్రం చేయము. ఈ పరమేశ్వర, నేను ఇన్ని గుణములతో యుక్తమైన పరమేశ్వర నేను ధ్యానిస్తున్నాను, నీవు నా బుద్ధిని పవిత్రం చెయ్యము. ధియ అంటే బుద్ధి, నహ అంటే నాకు, యో అంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నా బుద్ధిని పవిత్రం చెయ్యుముగాక, ప్రచోదయాత్ని పవిత్రం చెయ్యుదుగాక. కాబట్టి ఈ రకంగా గాయత్రి మంత్రం యొక్క అర్థ సహితంగా, ప్రతి శబ్దానికి అర్థ సహితంగా మనము ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి. మనం ఏం చెప్పుకున్నామంటే ఓం అంటే సర్వరక్షకుడు, భూర్ అంటే జీవనాధారుడు, భువః దుఃఖ వినాశకుడు, స్వః సుఖస్వరూపుడు ఆ పరమేశ్వరుడు. ఇంకా ఎటువంటి వాడు అంటే సవితుః, తత్ సవితుః అంటే ఈ జగత్ ఉత్పాదకుడు, వరేణ్యం ఇంకా సర్వశ్రేష్టమైన వాడు, అందరి చేత వరింపదగిన వాడు, భర్గః ఇంకా శుద్ధ స్వరూపుడు, శుద్ధమైన పవిత్ర స్వరూపం కలిగిన వాడు, దేవస్య ఇంకా దివ్య గుణములు కలిగిన వాడు, దేవస్య దివ్య గుణములు కలిగిన వాడు, ధీమహి అందుకే నేను ధారణ చేస్తున్నాను, ధీమహి నేను ధ్యానించుచున్నాను, ధియో బుద్ధిని, యో నీవు, నహ నాకు, ప్రచోదయ పవిత్రం చేయము, నీవు నా బుద్ధిని పవిత్రం చేయుము, సద్బుద్ధిని ప్రసాదింపుము. ఈ రకంగా గాయత్రి మంత్రం యొక్క అనుష్ఠానాన్ని అర్థ సహితంగా, ప్రతి శబ్దానికి అర్థపూర్వకంగా మనము ఒక్కొక్క శబ్దం మీద ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే మనకు ఒక్కొక్క శబ్దం మీద దీర్ఘంగా ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది. ఇప్పుడు భూహు అంటే ఓం భూర్ భువః అని చెప్పాము. దుఃఖ వినాశకుడు
అని ఏ విధంగా చెప్పామో పరమేశ్వరునిలో గుణము దుఃఖాలను దూరం చేస్తాడని చెప్పి ఆ పరంపిత పరమాత్మ సమస్త ప్రాణుల యొక్క దుఃఖాలను ఏ విధంగా దూరం చేస్తాడు ఒక్కొక్క ప్రాణిని తీసుకొని మనం ఆలోచించడం మొదలు పెట్టామంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ పరమేశ్వరుని యొక్క గుణానుసారంగా ప్రాణులకు ఏ విధంగా దుఃఖాన్ని దూరం చేయగలుగుతాడనే యథార్థత మనకు జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి అర్థ సహితంగా ఆ పరమేశ్వరుని గుణాలను స్తుతిస్తూ మనం ధ్యానం చేయాలి. గాయత్రి మనం చెప్తూ ఉండేటప్పుడు మీకు ఆ మంత్రం తోటి ఆ శబ్దం ప్రతి శబ్దానికి అర్థం మనం చెప్పిన విధంగా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. కాబట్టి నిదానంగా వెళ్ళండి. ఎన్నిసార్లు చేశామనేది ముఖ్యం కాదు, ఎన్ని గంటల సేపు కూర్చున్నది ముఖ్యం కాదు. ఎంతసేపు కూర్చున్నా ఆ సమయం అంతా పరమాత్మకి పూర్తిగా సమర్పించామా లేదా, లయబద్ధంగా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేశామా లేదా, అర్థ సహితంగా అనుష్ఠానం చేశామా లేదా అది గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు గాయత్రి మంత్ర అర్థానుసారంగా ప్రతి శబ్ద యొక్క అర్థ సహితంగా నిదానంగా లయబద్ధంగా అర్థం కంఠంలో స్పష్టంగా వచ్చే విధంగా మీరు ఈ రకంగా అర్థపూర్వకంగా జపానుష్ఠానం చేస్తే త్వరగా ఆత్మ స్థిరత్వాన్ని పొందగలుగుతుంది, మంచి సద్బుద్ధిని పొందగలుగుతుంది, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతుంది, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతుంది. ఇంకా ఆధ్యాత్మం వైపు ముందు కూడా వెళ్ళగలుగుతాము. జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాము, అనుకున్న వాటిని కూడా సిద్ధించుకోగలుగుతాము. కాబట్టి ఇటువంటి శక్తి సామర్థ్యం రావాలి అంటే మనలో ఆ గాయత్రి అనుష్ఠానాన్ని అర్థపూర్వకంగా ప్రతినిత్యము ఇదే విధంగా అభ్యాసం చేయండి. అస్తు. ఇప్పుడు నెమ్మదిగా మీ కాళ్ళు చేతులు కొంచెం ఫ్రీగా వదలండి. నెమ్మదిగా మీ కాళ్ళు చేతులు ఫ్రీగా వదలండి. ఇప్పుడు మొత్తం శరీరం మొత్తం ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు రెండు చేతులను చిన్నగా రెండు పాదాలను కొంచెం ఓపెన్ చేసుకోండి. కాళ్ళు చాపుకోండి, అవసరమైతే కాళ్ళు చాపుకోండి. ఒకేసారి లేవద్దు, అక్కడి నుంచి కాళ్ళు చాపుకోండి. రెండు చేతులు కూడా ఎన్నిక వైపు తీసుకెళ్ళండి, సపోర్ట్ గా పెట్టుకోండి. రెండు చేతులను వెనుక వైపు సపోర్ట్ గా పెట్టుకొని కాళ్ళు చాపుకోండి. కాసేపు కాళ్ళు చేతులు ఇలా అలా కదిలించండి. కళ్ళు తెరవద్దు. ఇప్పుడు నిదానంగా రెండు చేతులు దగ్గరికి తీసుకొని రెండు చేతులు బాగా రాపిడి చేసుకోండి. రెండు చేతులు రాపిడి చేస్తూ మెల్లగా మీ కళ్ళను దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీ కళ్ళ ఓపెన్ చేయండి, మీ కళ్ళు తెరవండి. రెండు చేతులు రాపిడి చేస్తూ మీ కళ్ళ దగ్గర పెట్టుకొని మూసుకోండి. మెల్లగా మీ కళ్ళను ఓపెన్ చేయండి. అస్తు. ఇంకెవరికన్నా ఒకేసారి ఇలా కూర్చోవడం వలన కాళ్ళు తిమ్మిది ఎక్కువ ఉండొచ్చు, అలవాటు లేని వాళ్ళకు. వాళ్ళు నిదానంగా అలాగే కూర్చొని కాసేపు తర్వాత లేవండి. ఈ రకంగా ప్రతిరోజు నిత్యము అర్థపూర్వకంగా గాయత్రి అనుష్ఠానాన్ని, ఓంకారాన్ని, శ్వాస మీద ధ్యాస మనం కూర్చోవడం అలవాటు చేసుకుంటే, ప్రతినిత్యం అభ్యాసం చేస్తూ ఉంటే యోగే యోగస్య ఉపాధ్యాయ ప్రకారంగా కణకణంలో వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు, ఈ దేవాలయంలో వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు, ఈ భక్తుల యొక్క కష్టాన్ని, భక్తుల యొక్క పురుషార్థిని, భక్తుల యొక్క భక్తి భావనాన్ని అర్థం చేసుకుంటూ పరమాత్మ నీకు చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి అదే నమ్మకం, అదే శ్రద్ధ, అదే విశ్వాసంతో మీరు నిరంతరంగా ప్రయత్నం చేస్తుంటే పరమాత్మ నీకు మార్గం చూపిస్తాడు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి, అన్ని పరమాత్మ నీకు ప్రసాదిస్తాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది, గురువుల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ పరమాత్మ నువ్వు చేసే ప్రతి క్రియాకలాపాన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి దాంట్లో సందేహం అంటూ ఏమి లేదు. నేను ఎలా చేయాలి, ఏం చేయాలని సందేహం వద్దు. ముందు కూర్చోవడం మీద అలవాటు చేసుకోండి. కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా అది కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు మనసు
ఒక స్థిరంగా స్థిమితంగా ఉన్నా లేకపోయినా ప్రతి నిత్యం ఈ రోజు నుంచి సంకల్పం తీసుకుంటాను. ప్రతి నిత్యము 15 నిమిషాల వరకు గాయత్రి అనుష్ఠానం కానీ, ఓంకార అనుష్ఠానం కానీ ప్రతి నిత్యం చేసుకుంటాను. ముందుకు ఒక 5 నిమిషాలను ప్రారంభిస్తూ అలాగా నిదానంగా అభ్యాసం చేయండి. ప్రతి నిత్యము ఉదయం, సాయంత్రము పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో మనసు స్థిరంగా ఉన్నా లేకున్నా ఖచ్చితంగా కూర్చోవాలి. ఇప్పుడు చెప్పిన విధంగా గాయత్రి అనుష్ఠానం కానీ, ఓంకార అనుష్ఠానం కానీ, శ్వాస మీద ధ్యాస గాని చేస్తూ నేను ప్రతి నిత్యం ఆ పరమాత్మ దగ్గర అటెండెన్స్ వేయాలి. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో కూర్చోవాలి. ఈ రకంగా సంకల్పం తీసుకోండి. 10 నిమిషాలు పెద్దగా విషయం కాదు. మనం 10 నిమిషాలు ఎక్కడో అక్కడ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం. ఆ 10 నిమిషాల సమయాన్ని పరమాత్మ కేటాయించామంటే మనం జీవితాంతం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాము. స్థిరంగా, స్థిమితంగా ఉండగలుగుతాము. కాబట్టి మన జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, స్థిరంగా, శాంత మనసుతో ఉండాలి అంటే ప్రతి నిత్యం ఈ రోజు నుంచి సంకల్పం తీసుకోండి. నేను ప్రతి నిత్యము 10-15 నిమిషాలు ధ్యానం చేయాలి. అనివార్యంగా, ఖచ్చితంగా నా జీవితంలో ఒక భాగము, ఒక అనివార్య అంగంగా భావించి మనం ప్రతి నిత్యం అనుకూలమైన సమయాన్ని నిర్ధారించుకొని, అనుకూల సమయాన్ని బట్టి వెనక ముందు ప్రతి నిత్యం చేసుకోవడానికి సంకల్పబద్ధంగా మనసులో అనుకొని అదేవిధంగా సంకల్పానుసారంగా ప్రయత్నం చేయండి. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం, ఇంకా మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం అంటే మీకు సహకారం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కుటుంబ సభ్యులు అలాగే ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రోత్సహిస్తారు. ఇష్ట దేవతలు ఎవరైతే ఉన్నారో, ముక్తాత్మలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం ద్వారా కూడా మనకు మంచి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవాల్సినంతా కూడా ఒక సంకల్పం. ఈ రోజు నుంచి నేను ప్రతి నిత్యం 5 నిమిషాలు కానీ ప్రతి నిత్యం ఆ పరమాత్మ దగ్గర అటెండెన్స్ వేస్తాను అని చెప్పి మనసులో భావన పెట్టుకోండి. ప్రతి నిత్యం ఆ పరమాత్మ దగ్గర మనసు కలిగినా కలగకపోయినా ఆ పరమాత్మ సాన్నిధ్యంలో కూర్చొని ఓంకారాన్ని కానీ, గాయత్రి అనుష్ఠానాన్ని కానీ అర్థపూర్వకంగా మీరు స్మరించండి. అస్తు. సర్వేభ్యో నమః. అనుకున్న సమయం కంటే చాలా ఎక్కువసేపు కూర్చున్నాము. మీరు కూడా చాలా శ్రద్ధగా, భక్తి భావనతోటి మీరు కూడా ఎవరు వెళ్లకుండా మీరు అదే శ్రద్ధా భావనతోటి ఈ ధ్యానానుష్ఠానంలో పాల్గొని మీరంతా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి కృపా పాత్రులయ్యారు. పరమాత్మను కూడా నేను అదే విధంగా ప్రార్థిస్తున్నాను. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని చెప్పి మనం కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞను ప్రతినిత్యం ఆచరించాలని చెప్పి కోరుకుంటూ ఆ పరమాత్మని, ఆ గురువులను, ఆ ముక్తాత్మను, ఆ దేవతలను అందరినీ ప్రార్థిస్తున్నాను. పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ సిద్ధించుగాక. ఇష్ట సిద్ధి ప్రాప్తిరస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఇది గ్రూప్ లో పెట్టారా ఆచార్య? నమస్తే మహోదయ. గ్రూప్ లో ఉందా అండి?